పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావడం లేదు. సో ఈ పీరియడ్స్ రెగ్యులర్గా ఎందుకు రావడం లేదు అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో అసలు ఈ పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తున్నాయా లేదా అనేది చూసుకోవడానికి జనరల్గా సైకిల్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. చాలామందికి ఒక డౌట్ ఏముంటుంది అంటే, మాకు లాస్ట్ మంత్ 5th డేట్ వచ్చింది, కానీ ఈ మంత్ 3rd వచ్చింది, సో మా సైకిల్ ఇర్రెగ్యులర్గా అయిపోయింది అన్నట్టుగా అనుకుంటుంటారు. ఇది ఎంత మటుకు కరెక్ట్? సో జనరల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బాడీ అనేది ఏమీ మెషిన్ ఏమీ కాదు. ఎవ్రీ మంత్ అదే టైంకి అలారం లాగా రావడానికి ఒక 2 days అటు ఇటు అయినా కానీ అది రెగ్యులర్ సైకిల్స్ లాగే కన్సిడర్ చేస్తాము. దానివల్ల మీకు ఇర్రెగ్యులారిటీ వచ్చేసింది అని అనుకోవడానికి వీలేం లేదు. ఇర్రెగ్యులర్గా అని మనం ఎప్పుడు ట్యాగ్ చేస్తాము? ఒకసారి పీరియడ్స్ అనేవి చాలా ఎర్లీగా వస్తున్నాయి అంటే ఒక 15 daysకే వచ్చింది, 10 daysకే వచ్చింది, నెక్స్ట్ ఇంకొక 2 to 3 months వరకు అసలు రావడం లేదు. కొందరు పేషెంట్స్ని చూస్తే ఈవెన్ 6 months 1 year వరకు కూడా వాళ్ళకి డేట్స్ అనేది రాలేదు అన్నట్టుగా చెప్తుంటారు. ఇంత వేరియేషన్స్ అనేవి ఉన్నాయంటే అప్పుడు డేట్స్ ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి అని మనం అర్థం చేసుకుంటాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ప్రతి ఒక్క పర్సన్కి అనేది వాళ్ళకు ఒక లెంత్ అనేది ఉంటుందన్నమాట, సైకిల్ లెంత్ అనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి 25 daysకి రావచ్చు, ఇంకొకరికి 30 daysకి రావచ్చు, ఇంకొకరికి 35 days. సో వాళ్ళ సైకిల్ లెంత్ ఎంత ఉంది అనేది మనము చూడాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇలా కాకుండా చాలా వేరియేషన్స్ ఉన్నాయంటేనే అప్పుడు ఇర్రెగ్యులారిటీ అన్నట్టుగా ట్యాగ్ చేస్తాం. సో ఇలా ఇర్రెగ్యులర్గా ఏ కేసెస్లో రావచ్చు అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ వచ్చేసి, పీరియడ్స్ అనేవి స్టార్ట్ అయినప్పుడు, అంటే పిల్లలకి మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి ఇర్రెగ్యులారిటీ అనేది ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే అప్పుడే వాళ్ళకి స్టార్ట్ అయింది కాబట్టి ఆ హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవ్వడానికి బాడీలో కొంచెం టైం అనేది పట్టవచ్చు. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 1 to 2 years వరకు కూడా వాళ్ళకి ఇర్రెగ్యులర్గా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. దాని తర్వాత జనరల్గా బాడీ అనేది అడాప్ట్ అయిపోయి తర్వాత వాళ్ళకి సైకిల్స్ రెగ్యులరైజ్ అయిపోతాయి. సో ఇలా కాకుండా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఏ కారణాల వల్ల ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేది రావచ్చు. దీంట్లో మనము చూస్తే ఫస్ట్ అనేది అండాశయంలో మనము ఒక 2 categories లాగా కేటగరైజ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి పీసీఓడి ప్యాటర్న్, ఇంకొకటి వచ్చేసి పువర్ ఓవేరియన్ రిజర్వ్. సో ఈ 2 కారణాలు అనేది ఆల్మోస్ట్ ఒక స్పెక్ట్రమ్కి ఎండ్స్ అనమాట. అంటే ఒకటి ఈస్ట్ అయితే ఒకటి వెస్ట్, రెండిటికి అంత తేడా అనేది ఉంటుంది. బట్ బయటికి వాళ్ళ కంప్లైంట్ ఏముంటుంది? ఇర్రెగ్యులర్ సైకిల్స్. 2 అనేది కారణాలు కంప్లీట్లీ డిఫరెంట్ అయినా కానీ వాళ్ళు ప్రజెంట్ చేసే సిమ్టమ్ మాత్రము ఇర్రెగ్యులర్ సైకిల్స్. సో దీన్ని మనం తెలుసుకోవడానికి నెక్స్ట్ ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది మనం చేసినప్పుడు అండాశయంలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయి అనేది చూడాలి. ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయి అనేది మనం చూస్తే ఈ రెండిటికి డిఫరెన్స్ అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు పీసీఓడిలో అంటేనేమో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి కనపడాలి, అదే పువర్ ఓవేరియన్ రిజర్వ్ అంటేనేమో తక్కువ ఎగ్స్ అనేవి కనపడాలన్నమాట. సో ఇక్కడ మనకు రెండిటికి డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. దాని తర్వాత ఫర్దర్గా ఇంకా మనము బయోకెమికల్ లెవెల్లో తెలుసుకోవాలి అంటే AMH అనే బ్లడ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, యాంటీ ములేరియన్ హార్మోన్. ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా మనము వాళ్ళ ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు. పీసీఓడి ఉన్న వాళ్ళకి ఈ AMH అనేది హయ్యర్ సైడ్ ఉంటుంది, అదే పువర్ ఓవేరియన్ రిజర్వ్ వాళ్ళకి AMH అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. దీన్ని బట్టి మనం ఇక్కడ వాళ్ళని డిస్టింగ్విష్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా వేరే కారణాలు ఏమన్నా ఉంటాయా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడానికి అంటే, ఇంకొకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. మెయిన్గా థైరాయిడ్, ప్రొలాక్టిన్, ఈ హార్మోన్స్ అనేది జనరల్గా పీరియడ్స్ రెగ్యులారిటీకి రోల్ అనేది ప్లే చేస్తాయి. ఈ 2 హార్మోన్స్ అనేవి కూడా ఎలా ఉన్నాయి అనేది చూడాలి. కొందరిలో హైపో అన్నా హైపర్ థైరాయిడ్ అయినా, 2 ఏది థైరాయిడ్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా కానీ ఇలా ప్రజెంట్ చేసే అవకాశము అనేది ఉంటుంది. తర్వాత ప్రొలాక్టిన్ అనే హార్మోన్ కూడా, ప్రొలాక్టిన్ కూడా హైపర్ ప్రొలాక్టినిమియా ఇలాంటి కేసెస్లో పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి కూడా వస్తాయి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనము ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయిన ఒక ఫీమేల్ తర్వాత ఎవరైతే మిల్క్ ఇస్తుంటారో, లాక్టేషన్లో ఉంటారో వాళ్ళకు కూడా
పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా వస్తాయి. ఎందుకంటే వాళ్ళల్లో మనం చూస్తే ఈ ప్రోలాక్టిన్ హార్మోన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మిల్క్ అనేది ప్రొడక్షన్ అనేది అవుతుంది కాబట్టి. సో ఈ హార్మోన్ అనే దాని వల్ల కూడా మనకి పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అనేది ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో బేసికల్గా ఒక పేషెంట్కి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి అంటే మనము ఏ కారణం వల్ల వస్తుంది అనేది ఫస్ట్ చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ఏం చేయాలి అనేది మనం డిసైడ్ అవ్వాలి. అండ్ దీంట్లో చాలామందికి ఒక డౌట్ ఏముంటుంది అంటే పీసీఓడి ఉన్న వాళ్ళకి మేము ఈ మంత్ ట్రీట్మెంట్ అనేది తీసుకున్నాము, ఆ ట్రీట్మెంట్ తీసుకున్నాళ్ళు మాకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వచ్చాయి, దాని తర్వాత ఆపేయగానే మళ్ళీ ఇలాగే వస్తున్నాయి 2 to 3 monthsకి ఇలా మాకు డేట్ అనేది వస్తుంది అనేది. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ పీసీఓడి ఉంది అంటే మీకు కావాల్సింది ఏంటి అసలు? నార్మల్గా డేట్స్ ఒక్కటే రెగ్యులర్గా కావాలా, లేకపోతే పిల్లల కోసం అనేది ప్రయత్నిస్తున్నారా అనే క్లారిటీ అనేది మనకి కావాలి. జస్ట్ డేట్స్ ఒకటే రెగ్యులర్గా కావాలి అంటే మీరు నార్మల్గా ఎవ్రీ మంత్ ఓసిపిల్స్ వాడినా కానీ, లేదు అంటే ఆఫ్టర్ 15 days ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్ తీసుకున్నా కానీ మీ డేట్ అనేది వచ్చేస్తుంది. కానీ పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారు అంటే మాత్రము అప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది పడుతుంది. ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇన్ ద సెన్స్ ఏంటి? పీసీఓడి వాళ్ళకి ఏం సమస్య ఉంటుంది? బేసికల్లీ అండాశయం నుంచి అండం అనేది విడుదల కాదు. సో దాని గురించి మెడిసిన్ అనేది వాడాల్సిన అవసరం ఉంటుంది. మెయిన్ టార్గెట్ ఏంటి అంటే పీసీఓడి వాళ్ళలో ఓవ్యులేషన్ అనేది కావాలి. దాని గురించి మన ప్రయత్నాలు అనేది చేయాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అది మన చేతుల్లో ఉన్నదే. కొన్ని మోడిఫికేషన్స్ అనేవి మనం చేసుకుంటే కూడా నెక్స్ట్ అనేది సైకిల్స్ కొంచెం రెగ్యులరైజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇలా మనకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడానికి ఎన్నో కారణాలు అనేవి ఉంటాయి. దాంట్లో మనం ఏ కేటగిరీలో ఉన్నాం అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ అనేది తీసుకుంటే అప్పుడు మీకు రెగ్యులరైజ్ అయ్యే అవకాశాలు అనేవి కూడా ఉంటాయండి. థ్యాంక్ యూ.